బాగున్నా బావా, ఇప్పుడే వచ్చిన వీడియో వీడియో తీసుకున్నా. హే గైస్, ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఫంక్షన్ అయితే అయిపోయింది కదా, ఇంకా నేను కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అందరిని ఒకరినొకరిని అయితే పలకరిస్తున్నా. ఫస్ట్ పలకరించింది మా మేనత్త కొడుకు అనమాట, మా బావని. ఇక్కడ మా ఇద్దరు మేనత్తలు, ఆ కోన ఈ కోన, మధ్యలో వచ్చేసి మా చిన్నమ్మ అనమాట. ఇంకా ఈ బుడ్డోని విషయం చెప్పాలంటే చాలా క్యూట్ ఉన్నాడు కదా. చాలా రోజుల తర్వాత చిన్నపిల్లల్ని అయితే ఎత్తుకున్నా. వీడు మా తమ్ముని కొడుకు అనమాట. వాడికి వచ్చేసి 2 months. ఇక పడుకున్నా కూడా వద్దని చెప్పినా కూడా ఎత్తుకున్నా అనమాట. ఇంకా ఫస్ట్ కిడ్ కాబట్టి ఎవరికైనా ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తారు, ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా. అట్లా వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఇద్దరు ఇంకా ముట్టుకోవద్దు పట్టుకోవద్దు అన్నట్టున్నారు. టింకు టైంలో సేమ్ నేను కూడా అదే సేమ్ బిహేవియర్ ఉండే అనమాట. ఇంకా చూడు వీడు ఇట్లా బాహుబలిలో నా కొడుకు అని అంటాడు కదా, ఆ డైలాగ్ అని చెప్తాను అనమాట. వాడిని ముట్టుకొని ఇస్తలేడు, పట్టుకుంటే పట్టుకొని ఇస్తలేడు. అందుకని చిన్నప్పుడు కూడా మా రాజ్ కుమార్ చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగా ఉండే అనమాట. ఇంకా వాడిని ఏమైతే చేయాలనుకున్నా అవన్నీ మా రాజ్ కుమార్ని గిచ్చి అట్లా సతాయిస్తున్నాం అనమాట. ఇంకా ఈ బుడ్డోడు అయితే పడుకున్నాడు. ఎంత లేపాలని ట్రై చేసినా కూడా లేస్తలేడు అనమాట. ఆ టింకుకి అయితే ఒక సైడ్ పానం కొట్టుకుంటుంది, ఎట్లా ఎత్తుకోవాలా ముద్దు పెట్టుకోవాలా కానీ. ఇంకా వాళ్ళు ఊకే వద్దు అన్నాక ఇంకెందుకు ఎత్తుకుంటాడో. ఇంకా మా అత్త అయితే ఆ బుడ్డోడిని ఎత్తుకుంది, లేపడానికి ట్రై చేసింది కానీ లేవలేదు. పిల్లలు అయితే తక్కువ మందే వచ్చారు. ఎవరి పిల్లలు వాళ్ళ నాన్నలు అయితే ఫుల్ సతాయిస్తారు అనమాట. ఇంతేనండి వాళ్ళ వీడియో. ఇంకేం నువ్వే చెప్పాలి. ఇప్పుడు చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు. ఏం చేయాలంట? మీ అండ్ మై థాట్స్. అదేంటిరా నాయన, మీ అండ్ మై థాట్స్. మై థాట్స్. Why that?